నేను వివరంగా నేను చెప్పగలను. పూజారులు వారసులు కాదు, ఆ విగ్రహానికి పూజారులు ఉంటారే, ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు పూజారు. వారు వారసులు అంటే కావచ్చు, వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళు వారసులు ఉన్నారు కదా, పక్క నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు. ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు, వారసులు. ఇంకా వారసులు అంటే మీరే రాసుకోవచ్చు. నేను నా నోటంటే మరి ఎందుకు చెప్పాలా? నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మేము 3-5 సోదరునికి కొంచెం దొరికితేనే మీరు వివరించి రాస్తారు. కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి. సొంత పిల్లలే అని అనుకోండి, నేను సొంత పిల్లలే అనుకోండి. ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా, వేరే పరాయి భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి? నేను ఒక భక్తుడిని, నాకు న్యాయం జరగలే. ఆడ ఉన్న పూజారులకే న్యాయం జరుగుతుంది, పూజారుల కొడుకులకే వారసత్వానికే న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. అబ్బాయి అంటే అబ్బాయి కాదండి. మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది, ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి చెప్పాలా? అనుకోవచ్చు.